వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చూడండి, ఇక్కడ మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్లా కాకుండా ద డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ షాల్ బీ 3 months ఓన్లీ. 3 months పాటు మీరైతే వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. ఎవరికైతే 3 months పాటు మాకు జాబ్ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వీటికైతే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో చాలా రకాల జాబ్స్ ఉన్నాయి, మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన జాబ్స్కి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో వీటిలో మనం గమనించాల్సింది ఏంటి అంటే కనుక మినిమం 12th క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి. అయితే మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. ఇక్కడ పక్కన అడుగుతున్నారు కదా, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎందుకంటే ఎనీ రిలవెంట్ ట్రైనింగ్ రిసీవ్డ్, అంటే మీకు వాటిపైన స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని జాబ్స్ ఉన్నాయి. ఈ జాబ్స్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ లేదా ఎనీ రిలవెంట్ ట్రైనింగ్ రిసీవ్డ్. సో ఆ విధంగా మీకు ఉంటే కనుక మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. 28,000 20,000 ఈ విధంగా శాలరీస్ ఉంటాయి. 18 to 35 అండ్ అలాగే 18 to 30 వరకు మీకు ఇక్కడ క్వాలిఫికేషన్, అంటే ఇక్కడ మీకు ఏజ్ అయితే కావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, బీసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏ విధమైన ఫీ లేదు, ఏ విధమైన ఎగ్జామ్ కూడా లేదు. డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్లోకి తీసుకుంటారు. మరి జాబ్స్కి మీరు అప్లికేషన్స్ అనేవి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే January 12 వరకు పెట్టుకోవచ్చు. ఈవినింగ్ 5 PM వరకు టైం ఉంది. నేను అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో కూడా క్లియర్గా ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు. సో అవన్నీ కూడా మీరు అటాచ్ చేసేసి మీరైతే సబ్మిట్ చేసుకోవాలి. మీకు అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ క్యాండిడేట్ మస్ట్ ప్రొడ్యూస్ ఆల్ డాక్యుమెంట్స్ అనమాట. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాలి. అందులో మీ యొక్క 10th, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కావాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇటువంటి ఐడి ప్రూఫ్ కూడా కావాలి. 1 set ఆఫ్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన ఫోటో కాపీస్ కూడా కావాలని చెప్పి మెన్షన్ చేస్తారు. అడ్రస్ కూడా ఇచ్చారు. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్స్ పెడతాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకొని మీరైతే అప్లికేషన్స్ అనేవి త్వరగా పెట్టుకోండి గైస్. థ్యాంక్ యూ.